హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్ రెడీ చేయాలన్నా లేదంటే ఏం వండాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా ఈ రైస్ అనేది చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఉడికించిన రైస్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఇలా పోపు గింజలన్నీ వేసుకొని ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకున్నాము. దీంతో పాటుగా కరివేపాకును కూడా వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాము. మనం సాల్ట్ అనేది రైస్లో వేసున్నాం కాబట్టి ఆనియన్ అనేది త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ మాత్రం ఇక్కడ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. దీంతో పాటుగా కూడా ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ టమాటా, ఆనియన్ ఇవన్నీ మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడే రైస్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇక ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని దీనిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఒక 1/2 లెమన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని మనం చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. రైస్ అనేది ఉడికించి పెట్టేసుకొని ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.